బావగారికి ఇచ్చి పెళ్లి చేస్తారనేది మాటనే మధ్యలో అనుకున్నదా? అది నేను 10th ఇంటర్లోనే ఉన్నప్పుడు అనుకున్నారు సార్. పెద్దలు అనుకున్నారా, మీరే అనుకున్నారా? మేము అనుకోలేదు, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. అంటే మీరు మీ బావ ఏమనుకోలేదు? నేను ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి అలా ఉన్నత విద్యకి వెళ్లకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చింది? అంటే జెడ్పీ చైర్మన్ బాధ్యతలు కానీ రాజకీయ గజిబిజి రాజకీయాలు కానీ ఎలా ఉన్నాయంటారు? నాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ కూడా చాలా చోట్ల ఇవి అన్యాక్రాంతంటే కబ్జాకు గురవుతున్నాయి అవి అంటారు. అట్లా మీ జిల్లాలో ఎక్కడైనా అట్లా గుర్తించారా? హై స్కూల్స్ ప్రాపర్టీ అంతా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పరిపాలనలో విజయమ్మ గారి మార్కులు తుడిపేసి జానీమోహన్ గారి మార్కు పడేలా మీరు ఏం చేస్తున్నారు? దాదాపు 20+43 దాదాపు 70 crores వరకు వర్క్స్ చేయడం జరిగింది 2.5 years. బయట ప్రతిపక్షాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, కేవలం ఈమెకు 2.5 సంవత్సరం, పృథ్వీరాజ్కి 2.5 సంవత్సరం, ఆ రోజు అయితే నోటి మాటగా చెప్పారు. ఇప్పుడు కాలం దగ్గర పడడంతోనే కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయనేది విమర్శలు ఉంటాయి. నోటి మాట సార్. నక్కల శైలజ గారు, రావల కిషోర్ బాబు గారు వర్గం అయితే జెడ్పీ చైర్పర్సన్ గారు పత్తిపాటి పుల్లారావు గారు వర్గంలో ఉంటున్నారు. ఈమె ఎడ్డమంటే ఆమె తడ్డమంటారు, ఆమె ఎడ్డమంటే ఈమె తడ్డమంటారు. దీంతో కాకమాను మండలం కొద్దిగా కాక మీద ఉంది అనేది పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఎందుకంటే నిజంగా విభేదాలు ఉన్నాయా? లేదు సార్, ఏం విభేదాలండి. వాళ్ళు నాకు అసలు ఆమె కూడా తెలియదు. జెడ్పీ చైర్మన్గా మిమ్మల్ని డమ్మీ చేయాలని చూస్తున్నారు అనేది పెద్ద విమర్శలు కొనసాగుతున్నాయి బయట. దానికి మీ సమాధానం ఉంది? మంత్రి గారు ఈసారి ఈ మధ్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మంత్రి గారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అవసరమైతే చంపేస్తాము, హతమారుస్తామని కూడా వార్నింగ్లు ఇస్తున్నారంటూ ఇవాళ మీరు మీడియాకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రోటోకాల్ ఉన్న ఒక క్యాబినెట్ హోదా ప్రోటోకాల్ ఉన్న మీ ఇంటి దగ్గరకు 20 మంది రావడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ విషయంలో మీరు ఎందుకు పోలీసులను అప్రోచ్ కాలేదు? పార్టీ కంటే ప్రాణం గొప్పది కదండి. ప్రాణం అంటేనే పార్టీకి మేము ఏదైనా వర్క్ చేయాలి. మీరు ప్రాణంతో ఉండి మీరు బాగుంటే పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏమైనా చేయగలరు. అదే అనిపించింది నాకైతే లాస్ట్. మీరు ఇదంతా కూడా మీరు ఆడిన ఒక కట్టుకథగా బయట ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. కేవలం 2.5 సంవత్సరం పదవీ కాలం పూర్తి కావస్తున్న నేపథ్యంలోనే ఎక్కడ పృథ్వీలత గారికి తిరిగి అవకాశం వస్తుందో అన్న భావనతోనే ఇలాంటి ఒక కట్టుకథను సృష్టించి సీఎం దృష్టికి తీసుకోకుండా ఇలాంటి పెద్ద నాటకం ఆడారు జానీమోహన్ గారు అన్నది ప్రతిపక్షాల నుంచి చూస్తున్న వాదన. వారికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? మహిళ మైనార్టీ బీసీ మైనార్టీ మహిళ బయటకు వచ్చి అంత ఓపెన్గా చెప్పిందంటే ఏదో విషయం లేకుండా అయితే ఎవరు చెప్పరు. రాజకీయంగా మీకు ఆయనకి ఇద్దరు కూడా అతనే ఫైనాన్స్ చేస్తుంటాడు, అతని ఆధ్వర్యంలోనే మొత్తం జిల్లా పరిషత్ పనులన్నీ జరుగుతుంటాయి అన్న విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం? మీ బావగారు చేయిస్తారా పీజీ? ఓ పక్క రాజకీయాలు అంటావు, ఓ పక్క పీజీ కేజీ అంటావు, దీంతోనే సరిపోతుంది. మంచి వంటలు చేయవు కానీ ఈ పీజీలు కేజీలు ఏందనేసి అంటూ ఉంటారు సార్. అవన్నీ ఏం అవసరం లేదు. ఒకవేళ పీజీ చేయడానికి ఆయన ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నేను మీ జానీమోహన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.